రైతు భరోసా ఎవరికి ఎన్ని ఎకరాలకు ఇస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసాపై తీవ్ర చర్చ నడిచింది. రైతు భరోసాలో అక్రమాలు ఉన్నాయని, వాటిని మార్పులు చేస్తామని ప్రకటించడంతో ప్రజలు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఎవరికిస్తారు, ఎంత ఇస్తారు, ఎన్ని ఎకరాలకిస్తారు అని ఆసక్తిగా ఎదురుచూశారు. దీంతో తాజాగా రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చేసింది. సాగులో ఉన్న భూమికే రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. సాగు చేయని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు ఉండే భూములకు ₹1 కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఎవరైతే పండించిన రైతులు ఉంటారో వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపింది. గజం కేవలం ₹4,500తో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. రెండు 2018 వానాకాలంలో కేసీఆర్ సర్కార్ ఈ రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఏటా 2 సీజన్ల చొప్పున ఇప్పటి వరకు 9 సీజన్లలో రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించారు. వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి 5,000 చొప్పున మొత్తం ₹10,000 ఇస్తూ వచ్చారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన రైతు బంధు విధి విధానాలపై విమర్శలు వచ్చాయి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు మేలు జరుగుతున్నప్పటికీ ఇది బడాబాబులు 100 ఎకరాల భూస్వాములకు అందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ అంశంపై కాంగ్రెస్ గట్టిగానే విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చాక రైతు బంధుపై ప్రక్షాళన చేస్తామని ప్రకటించింది. చెప్పినట్టుగానే రైతు బంధులో మార్పులకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం అందించిన పంట సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. బీఆర్ఎస్ ఎకరాకు 5,000 చొప్పున ఇస్తే కాంగ్రెస్ ఎకరాకు 7,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత యాసంగి సీజన్ కు పాత పద్ధతిలోనే ఎకరాకు 5,000 చొప్పున పంపిణీ చేసిన వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు 7,500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అంటే 2 సీజన్లకు కలిపి ఏడాదికి 15,000 అందిస్తారు. అలానే కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తామని అన్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే దీన్ని అమలు చేస్తామని అసెంబ్లీ భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం రైతు భరోసా ప్రక్షాళనలు కాంగ్రెస్ సర్కార్ మొదలు పెట్టేసింది. విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. నిబంధనలను పునఃసమీక్షణ చేసి రైతు భరోసా అందించనున్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించడమే కాకుండా రైతు బీమా పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో హర్షం వ్యక్తమవుతుంది. ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం. ₹2 లక్షల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది. అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు.